అందించి gives us life. సమస్త లోకమునకు కూడాను వెలుతురును అందించి In fact, gives light to everybody, to all the సమస్త world, జీవితాలను కూడాను కాపాడుతూ ఉండాలి. and sustains the life. అట్టి భూమి యందు భూమి యొక్క వడి యందు మనం పుట్టి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం? Having been born on earth, having been grown, having been developed over here, if we don't understand the principle of sacrifice, తల్లి what వడి యందే is నీవు the use? జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టమో. Right, we're on the lap of Mother Earth, but we have not understood its sacrifice. అర్త్ భూమి అనేటువంటిది ఏ యొక్క ఫలితాన్ని ఆశించటం లేదు. In fact, earth is selfless, does not accept సర్వ anything, విధములైనటువంటి యొక్క ఫలమును అందిస్తుండాలి. and it gives us all fruits. సెల్ఫ్లెస్ లవ్. It demonstrates selfless love. అట్ సెల్ఫ్లెస్ లవ్ అనేటువంటి ప్రకృతి యందు పుట్టి మనం ఎందుకు సెల్ఫిష్ గా ఉండాలి? Having been born in this nature, that stands for selfless love, why can't ఈనాడు we ఎక్కడ cultivate it? చూసినప్పుడు స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము. Everywhere we find selfishness and self-interest. ఈ యువకులు యందు ఈనాడు ఈ స్వార్థమును నిర్మూలం చేయాలి. Young men and women should kill this selfishness totally. ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు జీసస్. Jesus said, all are one, my dear son, be alike to everyone. అందరూ ఒక తల్లి బిడ్డలమే. In fact, all are the children of అందరూ one ఒక mother. మట్టి యొక్క స్వరూపములే. We are all out of dust. అందరూ గాలిని పీల్చేటువంటి వారే. We all breathe, అందరూ కూడాను ప్రాణమును విడిచేటువంటి వారే. and we are bound to leave this ఇలాంటి world. ఏకత్వమందున కూడాను మనం భిన్నత్వాన్ని ఎందుకు పాటించాలి? Having been this principle of unity, why are you carried away by diversity? కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి. We should be away from diversity. ఏకత్వాన్ని అభివృద్ధి We పరచుకోవాలి. should develop this unity. ఇది నిజమైనటువంటి యొక్క యువకులు చేయవలసినటువంటివి. This is thing that should be taken up by young men and women. ఏదో విలేజ్ సేవ చేస్తున్నాము, బిడ్డల సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ, ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ యొక్క సేవలే. We say we take rural development program. We say we serve poor people. That's all artificial. అది మానవుని యొక్క కర్తవ్యము. That's your responsibility of అది సేవ కాదు. mankind. It's not service. మనం పుట్టిండేదే సేవ నిమిత్తమే. In fact, we are born to serve. ఈ సేవ కోసం పుట్టి నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు. Having been born to serve, but you want to be a leader, it's a mistaken idea. కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి. So you should be servants throughout. ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు. In fact, the feeling that is there, సేవకుడే the servant is నిజమైన not their నాయకుడు. leader. In fact, a true servant is a true leader. కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి. Therefore, we should join with the rest of the brothers in society and work for their progress. ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు. This principle of unity is the real spiritual practice that we have to undertake today. జపము, ధ్యానము, యోగము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైన ప్రాకృతమైనటువంటి సాధనలు. In fact, the meditation, chanting the name of God, they are only just మెడిటేషన్ ఏమిటి దీని అర్థం? meditation. What does it mean? ఎవరైనా గుర్తించుకుంటున్నారా? Has anyone recognized it? మెడిటేషన్ అంటే ఏమో చేస్తున్నారా? Are they meditating in the sense? ఎవరికి మెడిటేషన్? దేవుణ్ణి మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు. On whom are you meditating? దేవుడు అంటే ఎవరు? Who is God? తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ When you చేస్తున్నావు? don't know who God is, రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జురాష్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే. is Rama God, Krishna God, or Jesus, or Allah God? అందరూ దేవుడి స్వరూపంలే. In fact, all are embodiments of the divine. అటువంటి సమయంలో ఎవరని దేవుడని నీవు మెడిటేషన్ చేస్తున్నావు? Then whom can you decide ఏదో God? On whom కూర్చుంటున్నావా? do you meditate? మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం? You just sit for meditation. What does it mean? కాన్సంట్రేషన్ ఇస్ మెడిటేషన్ అంటారు. And you say concentration is meditation. కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్. Concentration is not meditation. అది కేవలము ఇంద్రియములతో కూడినటువంటి ఒక పనులు. Concentration is done with the help of the senses. దీనికి తరువాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటంప్లేషన్. Beyond the senses, there is contemplation. ఈ కాంటంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్. Above the level of contemplation, there is meditation. అబౌవ్ సెన్సెస్ ఇది మెడిటేషన్. Meditation is the state above బిలో senses. సెన్సెస్ కాన్సంట్రేషన్. Concentration is present below the బిలో level of సెన్సెస్ తో senses. నీవు పని చేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా, మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు. While acting below the level of the senses, you call it meditation. It's only action. ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడే ఇది మెడిటేషన్ అవుతుందా? When you meditated on a specific time, can that వే meditation? ఆఫ్ లైఫ్ ఈజ్ మెడిటేషన్.
The way of life is meditation. ఏది చేసినా మనం మెడిటేషనే. Whatever we do, it is meditation. అంతా దైవం యొక్క లీలలే, Everything is God's అన్ని will. దైవం యొక్క ప్రేమలే, Everything is divine అన్ని love. దైవం యొక్క రూపములే. Yeah, all forms are దేన్ని divine. చేసినా కూడాను ఇది మెడిటేషనే. Whatever you do, that amounts to meditation. ప్రేమతో నీవు ఏ పనైనా చేయి, అదంతా మెడిటేషనే. Whatever you do with love, it is meditation. ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడాను ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు. Without love, even if you sit for hours and hours, it is no meditation. లవ్ ఈజ్ ఇంపార్టెంట్. Love is లవ్ important. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి. Spend the whole of your life with love. ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేడు. There is no God higher than above love. ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చెయ్యి, You may do anything with love, అది దైవం యొక్క సాధనే. and it is a spiritual practice. ఆ ప్రేమతో ఏ పనైనా చెయ్యి, అది